నీ మేలు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటారు. నీకు కీడు కోరుకునేవారు ఎప్పుడూ నిన్ను పొగుడుతూనే ఉంటారు. భజన చేసేవారు కాదు, ప్రశ్నించేవారే నీ నిజమైన మిత్రుడు. ఏ కష్టంలోనూ ధైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ధైర్యంగా ఉంటేనే ఏ కష్టాన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలం. తనకు కష్టం వస్తే కష్టాలు మంచి వాళ్ళకే వస్తాయి అంటారు తప్ప తాము ఏమైనా పాపం చేశామేమో అనుకోరు. అదే కష్టాలు ఎదుటివారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు. తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటివారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు. ఎవరికైతే మనం ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామో వారి దృష్టిలో మనం ఎప్పుడు చులకనవుతాం. దుఃఖంతో మూగపోయాక బయటికి రాకుండా గొంతులోనే ఇంకిపోయిన చిట్ట చివరి మాటలన్నీ కన్నీళ్లుగా ఉబికి వస్తాయి. జీవితం అనే పొలంలో సమస్యలు అనే కలుపు మొక్కలు పెరుగుతూనే ఉంటాయి. అలాగని పొలం వదిలి వెళ్ళగలమా? కలుపు మొక్కలని తప్పిస్తూ జీవించాలి అంతే. గొప్ప విజయాలు రాత్రికి రాత్రే కావు. అవి నిరంతర క్రమశిక్షణ, నిబంధన మరియు స్థిరమైన కృషికి లభించే ప్రతిఫలం. అందరూ మనవాళ్లే అనుకో, తప్పులేదు. కానీ అందరూ మనలాంటి మనస్తత్వం కలవారే అని అనుకుంటే పొరపాటు. జీవితంలో ఇప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా బాధ కలిగించి వెళ్ళిపోతారు. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసళ్లల్లో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశావా, తను భయపడి ఆ నీటితోనే నీ పాదాలు కడుగుతుంది. చెట్టు నిండా పళ్ళు ఉన్నా వాటిలో బాగా పండిన దాని మీద రామచిలక వాలుతుంది. కుళ్ళిన పండు మీద పురుగు పాకుతుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా మంచి చెడు రెండూ ఉంటాయి. ఎవరి స్వభావాన్ని బట్టి వారు మార్గాన్ని ఎంచుకుంటారు. తనకు ఎప్పుడు కష్టాలు రాకూడదని కోరుకోవడం మనిషి తత్వం. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదని సమస్యలతో తనలాగా ఇంకెవరు బాధపడకూడదు అని ఆలోచించేది మానవత్వం. దొరికిన దానితో సంతృప్తి పడేవారు ఎప్పటికీ చెడిపోరు. ఎంత దొరికినా అసంతృప్తి పడేవారు ఎప్పటికీ బాగుపడరు. గతంలో మిమ్మల్ని తక్కువ చేసి చూసిన వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో తప్పకుండా మీరు సమాధానం చెప్పాలి. ఆ సమాధానం ఎలా ఉండాలంటే మన ఎదుగుదలని వాళ్ళు అంచనా వేయలేనంతగా మనసుకు హత్తుకునేలా మాట్లాడేవారు కొందరు, మనసు నొచ్చుకునేలా మాట్లాడేవారు మరికొందరు, మనస్ఫూర్తిగా మాట్లాడేవారు ఇంకొందరు. అందరి మధ్య సాగే జీవన ప్రయాణమే జీవితం. మనసు నిర్మలంగా ఉంటే శబ్దం సంగీతంలా, నడక నాట్యంలా, పలకరింపు మధురంగా, ఆలోచన అద్భుతంగా ఉంటుంది. అప్పుడే జీవితం అందంగా ఆదర్శంగా సాగుతుంది. ఎవరికి ఎంత చెప్పాలో అంతే చెప్పు, వినకపోతే వదిలే, వారే తెలుసుకుంటారు. దెబ్బ తగిలితే గాని నొప్పి విలువ తెలియదు. ఎవరికైనా ఇష్టమైన వారితో గడిపే కాస్త సమయమైనా కూడా మనసుకు చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తుంది. నిన్న గడిచిపోయింది, రేపు తెలియదు. ఈరోజే ఏం చెయ్యాలన్నా నవ్వండి, నవ్వించండి, ప్రేమను పంచుతూ ఆనందంగా జీవించండి. నువ్వు చేసే పని నీకు సంతోషాన్ని ఇస్తుంటే మరెవరి అభిప్రాయం పట్టించుకోవాల్సిన అవసరం లేదు.